ప్రస్తుతం ఉద్యోగం రాగానే సొంతిల్లు కొనుగోలు చేయడం ట్రెండ్గా మారింది. ఐటీ, ఫార్మా, ఫైనాన్స్ తదితర రంగాల్లో కెరీర్ ప్రారంభ దశలోనే ఇల్లు కొనుగోలు చేస్తోంది యువత. ప్రధానంగా హోమ్ లోన్లు సులభంగా లభిస్తున్న నేపథ్యంలో చాలామంది ముందుగానే ఆస్తి కొనుగోలుకు ముందడుగు వేస్తున్నారు. ఈ ట్రెండ్ ఆర్థిక పరిపక్వతకు సంకేతంగా భావించొచ్చని, దీర్ఘకాలిక సంపద సృష్టికి దోహదపడుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ గా ప్రాపర్టీ కొనుగోళ్లు, కెరియర్ ప్రారంభంలోనే సొంతింటి కల సాకారం, ఈజీ లోన్స్ తో ఇంటి కొనుగోలుపై ఉద్యోగుల ఆసక్తి, చిన్న వయసులో కొనేస్తే ఈక్విటీ త్వరగా పెరుగుతుంది, ఎక్కువ కాలం రుణం ఉంటే ఈఎంఐ భారం తక్కువ, ప్లానింగ్ ఉంటే ఈజీ, లేకుంటే అదనపు భారం. ఎవరి బడ్జెట్ కు అనుగుణంగా వారు ఎక్కడో ఓ చోట ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. అయితే ఇంటి కొనుగోలు అంశంలో ఆర్థిక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కెరియర్ ప్రారంభంలోనే ఇల్లు కొనుక్కునే నిర్ణయం ప్రతి ఒక్కరికి సరిపోదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే స్థిరమైన ఆదాయం, చక్కని సంపాదన ఉంటే కెరియర్ ప్రారంభంలోనే ఇల్లు కొనుగోలు చేయడం చాలా చక్కని నిర్ణయమని కూడా వారు సూచిస్తున్నారు. ఇల్లు అంటే ఒక సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్. చిన్న వయసులో ఇల్లు కొనడం వల్ల ఒక పెద్ద లాభం ఏమిటంటే దీర్ఘకాలంలో ఈక్విటీ పెరగడం, ఎక్కువ కాలం పాటు రుణం చెల్లించే అవకాశం ఉండడంతో ఈఎంఐ భారం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అద్దె చెల్లింపుల నుంచి ఉపశమనం లభించి సొంతింటి భద్రత భావన కలుగుతుంది. కానీ ఇందులో అనేక సవాళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కెరియర్ ప్రారంభ దశలో ఉద్యోగ మార్పులు, బదిలీల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమయంలో హోమ్ లోన్ బాధ్యతలు వృత్తిపరమైన స్వేచ్ఛను తగ్గించే ప్రమాదం ఉంది. ఈఎంఐలతో పాటు డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు కూడా భారీగా ఉండవచ్చు. అంతేకాకుండా ఇవి నెలవారీ ఆదాయంపై ఒత్తిడిని పెంచుతాయి. ఈ అంశంలో ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఆపర్చునిటీ కాస్ట్. ఇల్లు కొనడానికి ఖర్చు చేసే డబ్బును ఇతర పెట్టుబడుల్లో పెట్టినట్లయితే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉండేది. ముఖ్యంగా కెరియర్ ప్రారంభ దశలో ఉన్నవారికి ఇది కీలక అంశంగా మారుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ముందుగానే ఇల్లు కొనడం మంచిదే. ఒక వ్యక్తి దీర్ఘకాలం ఒకే నగరంలో ఉండాలనుకుంటే అద్దె ఖర్చులను ఆదా చేయవచ్చు. అలాగే భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందనే నమ్మకం ఉంటే గృహ రుణ చెల్లింపులు సులభమవుతాయి. ముఖ్యంగా తమ బడ్జెట్కి అనుగుణంగా ఇల్లు కొనుగోలు చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా చూస్తే సరైన ప్రణాళిక, స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు ఉంటే చిన్న వయసులో ఇల్లు కొనడం మంచి పెట్టుబడిగా మారుతుంది. లేకపోతే అది దీర్ఘకాలిక ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.